హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ సెషన్కి సంబంధించి 4th రోజున ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ నుంచి వీడియో చేశానో చూసుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ 5th సంబంధించి పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనేటువంటిది కేవలం నా అంచనా మాత్రమే. నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. అది ఓకే. నేను కేవలం నా అంచనా మాత్రమే చెప్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే నాకైతే ఏమీ లేదు. సో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ రావచ్చు, నా అంచనా ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ అనేది పేపర్ ఈజీగా ఉంది, అలాగే ఈవినింగ్ పేపర్ అనేది మోడరేట్గా ఉన్నమాట వాస్తవం. సో దాన్ని బేస్ చేసుకొని నేను చూస్తే 99% అనేది ఏప్రిల్ 5th రోజున 199 మార్క్స్ నుంచి 212 లోపల ఎక్కడైనా కట్ అవ్వచ్చు. సో మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, మీరు 205 అట్లా వచ్చింది అనుకోండి, యావరేజ్ తీసుకోండి. 205 వచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్ ఖచ్చితంగా 99% వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పేపర్ మోడరేట్ పేపర్ కాబట్టి 185 నుంచి 196 అంటే ఆన్ యావరేజ్ 190 వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 99% వస్తుందని అయితే అనుకోండి. అలాగే 98% అనేది మార్నింగ్ షిఫ్ట్లో 183 వరకు వెళ్ళొచ్చు, మ్యాక్సిమం 198 వరకు వెళ్ళొచ్చు. ఎందుకని మ్యాక్సిమం రాస్తున్నానంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఈజీగా ఫీల్ అయ్యారో మనకు తెలియదండి. ఆ ఉద్దేశంతో 192 వరకు అంతవరకు వెళ్ళకపోవచ్చు, కానీ 190 ఆ రేంజ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక 2-3 మార్క్స్ ఎక్కువే రాస్తాను. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, పర్సెంటేజ్ ఇంకా మంచిగానే వస్తుందని అనుకుందాం. అలాగే ఈవినింగ్ షిఫ్ట్ మాత్రం కొద్దిగా పేపర్ మోడరేట్గా ఉండటం వల్ల 170, 175 వచ్చినా కూడా ఖచ్చితంగా 95%, 98 అయితే గ్యారంటీగా వస్తుంది, ఇంకా ఎక్కువే రావచ్చు. అలాగే 97% అనేది అరౌండ్ 160 to 182 అంటే 170 వచ్చిన వాళ్ళకి 97% అయితే కన్ఫర్మ్, ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ కూడా రావచ్చండి. లీస్ట్ అనమాట, లీస్ట్ 97, అంతకన్నా అయితే తగ్గదనేటువంటిది నా అంచనా, అంతే. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి 160 వచ్చినాయి అనుకోండి, అరౌండ్ 158 to 160 అనుకోండి. 160 వస్తే మీకు 97 అబవ్నే ఉంటుంది తప్ప 97 కిందకైతే రాదనేటువంటిది గ్యారంటీగా అయితే చెప్పగలను నేను. నెక్స్ట్ 96% రావాలి అంటే మార్నింగ్ పేపర్లో అయితే అరౌండ్ 151 రావాలి. ఇక్కడ 145, 147 వచ్చినా కూడా ఇబ్బంది ఏమి లేదనేటువంటిది నా అంచనా. అలాగే 95% అయితే ఇక్కడ 138, 131 మార్క్స్, 94, 93, 92 వరకు ఎందుకు రాశారంటే, మనకి ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ అంతవరకే ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా. కాబట్టి 92% వరకే రాయటం అయితే జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతుందంటే చెప్పలేం, బట్ ఈ ఇంటర్వెల్ అయితే ఉంటుందేమో అనేటువంటిది నా అంచనా మాత్రమే. సో దీన్ని బేస్ చేసుకొని మీ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, సపోజ్ మీ మార్క్స్ 150 వచ్చినాయి అనుకోండి, ఈవినింగ్ షిఫ్ట్ రాశారు 150 అంటే దీనికి దగ్గరలో ఉండొచ్చు, అంటే 96 కన్నా ఎక్కువే ఉంటుంది 100%, తగ్గను మాత్రం తగ్గదు. మీ మార్క్స్ 150 వస్తే 150 అంటే ఇక్కడ ఉంది, కానీ మీకు 97 కూడా రావచ్చు, 97 పాయింట్లో కూడా రావచ్చు అనేటువంటిది అంచనా వేసుకోండి. ఒక 2-3 మార్క్స్ ఎక్కువే రాస్తాం, మీరు కంగారు పడకూడదు ఉద్దేశంతో. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ డే సంబంధించి ఏప్రిల్ 6th, 9th, 10th, 8th, 9th సంబంధించిన వీడియోస్ అనేది మళ్ళీ చేస్తాను నేను. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇది చూసుకోండి, దీని ప్రకారం మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఈ పర్సెంటేజ్ ఎవరు వచ్చినా సరే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయిపోతారు గ్యారంటీగా. అడ్వాన్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ కావాలంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. అలాగే ఎంసెట్ క్రాష్ కోర్స్ కూడా నడుస్తుంది, దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.